హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అల్లే నరేష్, భువనగిరి సాయి తేజ ఎంటర్ప్రైజెస్. మీరు చూస్తున్నటువంటి ఈ లో కాస్ట్ సోఫా, ఆ పైన పెడుతున్నటువంటి ఈపీ కావచ్చు, అతుకులతో ఉన్నటువంటి ప్లైవుడ్ కావచ్చు, లో డెన్సిటీ ఫోమ్ కావచ్చు, మీరు రూపాయి కష్టపడుతున్నటువంటి సొమ్మును మీరు నాణ్యత లేనటువంటి సోఫాలు కొనుక్కొని మీ పైసల్ని బుడిదలో వేసినటువంటి పన్నీరుగా పెట్టుకోకండి. మీరు ఆలోచించండి. ఒక సోఫా కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి క్వాలిటీ ఏంది, మెటీరియల్ ఏంది, మీరు కళ్ళారా చూసి మాత్రమే కొనుక్కోండి. ఆ అవకాశం ఉన్న వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి మీరు అనుకున్నటువంటి క్వాలిటీ మీరు కొనుక్కోండి. మీరు ప్రతి ఒక్క రూపాయిని బెనిఫిట్ పొందగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరికీ కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కొనుక్కునేటువంటి 8,000, 9,000, 10,000 రూపాయల సోఫాలలో నాణ్యత ఉండదు. ఆ నాణ్యత ఉన్నా కూడా 6 నెలలు, ఏడాదిన్నర, 2 సంవత్సరాల లోపలనే మీ సోఫా అనేది గుంతలు పడుతూ ఉంటుంది. మీ ఇంటి ముంగట పోతున్నటువంటి సోఫాలు బాగు చేస్తామండి అనే వాళ్ళు కాలి చిన్న నవారు పట్టిని టైట్ చేసేసి దాన్ని బాగు చేసినట్టుగా మీరు మళ్ళీ 2-3 రూపాయలు పోగొట్టుకున్నట్టుగానే ఉంటుంది. మళ్ళీ కొత్త సోఫా చేయించుకోవాలి అనుకుంటే మళ్ళీ 8,000-9,000 రూపాయలు అవుతాయి. మీ యొక్క కష్టాన్ని రూపాయికి ₹1 పెట్టుబడి పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ₹1.10 కావాలని లాభం కోరుకునేటువంటి ఈ మార్కెట్ యుగంలో 10 కిలోమీటర్లకు ఒక్కొక్క ఫ్యాక్టరీ తయారైంది. కాంపిటీషన్ పెరిగిపోతుంది. నాణ్యత లోపమైనటువంటి మెటీరియల్ మాత్రమే రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మీరు జాగ్రత్త. కస్టమర్లందరూ దేవుళ్ళు. మాకు నాణ్యతమైనటువంటి సోఫా కొనుక్కోండి. మంచిగా ఈ దీపావళికి నాణ్యత గల సోఫాని, డైనింగ్ టేబుల్ని, మంచాలని, ఏవైనా కూడా ఫర్నిచర్ కొనేటప్పుడు ఆలోచించి కొనుక్కోండి. నేను మీ అల్లే నరేష్, భువనగిరి ఆల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్.